ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ప్రేమమైన పరిశుద్ధుడ మహోన్నతుడా మహిమా స్వరూపుడా మీకు స్తోత్రము స్తోత్ర ప్రభువా. మా యొక్క ప్రభువని మా నాథుడు అని మా ప్రాణ దాతవని ప్రభా, మా ప్రాణాలకు ప్రతిగా మీ ప్రాణాన్ని పెట్టి మీ అమూల్యమైన రక్తంలో చెందించి మమ్మల్ని ప్రభా కొని ఉన్న మా గొప్ప దేవుడు స్వామి, భూలోకంలో పడిన పురుగు లాంటి మా బ్రతుకులను ప్రభా వెలిగించిన గొప్ప దేవుడమయ్యా మీకు స్తోత్ర ప్రభా. నిజమే, లోకంలో మేము పురుగు లాంటి వారిమే ప్రభా. అయా పురుగు లాంటి బ్రతుకును ప్రేమించేవారు భూలోకంలో ఎవరు లేరు, కానీ ఆకాశానికి సృష్టికర్తవు, భూమికి సృష్టికర్తవు, సముద్రానికి సృష్టికర్తవు, సమస్తానికి సృష్టికర్తవు ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించారు, మీరు పేరు పెట్టి పిలిచారయ్యా. నీవు నా శక్తి అన్నావు ప్రభా, నీవు నా జనాంగం అన్నావు ప్రభా. లోకంలో నీకు విరుద్ధ న్యాయుధం కూడా వర్తిల్లదని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు స్వామి. అటు వాగ్దానాలతో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడుతూ నేను మాకు తలకి కిరీటముగా ధరింప చేసిన ఆయా వాగ్దానాలు స్తోత్రము. ఏ రీతిగా ఆలోచించి ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్న మాకు తక్కువేనైనా మా జీవిత కాలాన్ని మిమ్మల్ని స్తుతించిన మా బ్రతుకులకు తక్కువ ఉంది ప్రభా. అయా ప్రేమ చూపావు, కరుణ చూపావు, దయ చూపి నీ గొప్పతో మమ్మల్ని ఆదరించుతున్నారు. గడిచిన 2 మాసాలు ఆదరించారయ్యా, గడిచిన 2 మాసాలు నేను ఆదుకున్నారయ్యా, అవసరం తీర్చారయ్యా, మమ్మల్ని సజీవులు ఉంచారు. 3 మాసాలను ప్రవేశపెట్టుకున్నారు స్వామి. ఇదివరైనా ఈ సమయానికి ప్రభా సిద్ధపాటు చేశారు. మీ ప్రణాళిక మా పట్ల ప్రభా, అటు ప్రణాళిక చెప్పి నడిపించారు. మీకు స్తోత్రం. ఇంకా మీ కుటుంబంలో మీ కృపించండి. ప్రతి ఒక్క బిడ్డలు, అలాగే వచ్చిన బిడ్డలు, ప్రార్థించిన పెదవులు, ప్రార్థన ప్రభా అవసరతలు అన్నిటి బట్టి ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన 2 చేతుల పైకి కట్టి దేవునికి స్తోత్రం సమస్తమానికి ఇచ్చిందని గాక. ఆమేన్ హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కూడా వచ్చి మీకు అందరికి కూడా మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం మీకు అందరికి వందనాలు. వేసి వాళ్ళ అమ్మగారు రాజు గారు అక్కడ చాలా కష్టపడుతున్నారు. ఏంటంటే అక్కడ సంఘ విస్తరణ జరుగుతుంది. కొంచెం 15 అడుగులు ఈ మాత్రం దీని మీద కొద్దిగా 15 అడుగులు అంటే తక్కువ రేంజ్ అది ఎక్కువ రేంజ్. అది నువ్వు కూర్చుంటే నీకు ఇబ్బంది ఉంటుంది. అంతే కాదు, ప్లాస్టిక్ లో కొంచెం తేడాలు కూడా ఉంటాయి అమ్మా. ఓకే, దేవునికి స్తోత్రము కలుగును గాక. అక్కడ మేము కొంచెం సంఘాన్ని పెంచుతున్నాం. ఒక 15 అడుగులు ప్రభువారిని ఒక బయలుపరిచిన రీతిగా మీరు ఒకరోజు పాసుకోవడంలో సంఘం అంతా 15 అడుగులు పెంచుతున్నట్టు నాకు దేవుడు బయలుపరిచారు. అలాగే అనుకోకుండా కూడా పని ప్రారంభించేసి పోయిన బుధవారం రేపటికి వారం అవుతుంది. ఈరోజు చాలామంది కూడా మరి సట్టు అంటే మొత్తం లేవులు, పునాది లేవులు మొత్తం అయిపోయింది. లోపలికి మట్టు మోస్తున్నారు. సంఘ పెద్దలు అందరూ ఉన్నారు. శివ నాయన గారు, రాఘవ గారు, పెద్ద కుమారుడు వారు కూడా అక్కడ ఉన్నారు. అందరికీ పనాపుకి వచ్చి కూటం ఆపుకోవడం కదా, అందుకని కూటంలోని కూడా వారికి పనాపుకి ఇచ్చి నేను అందరం గారు మీకు చూడంటే వారందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. వారిని అందరూ కూడా దేవుని ఆశీర్వదించారు కాదు. ఆమె చాలా ఒక 5 ట్రక్కులు మట్టి పడతారు. అది మళ్ళీ రేపు ఎల్లుండి కూడా కొంచెం చేయాలి. మీరందరూ కూడా ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యానికి ఒక కాలంలో సిరియా జనం అలాగే ఇశ్రాయేల్ ప్రజలు కూడా వారు సిరియన్లేమో దేవునికి విరుద్ధంగా కార్యాలు చేసేవారు. ఇశ్రాయేల్ ప్రజలేమో దేవుని ఎదుట సాగిలిపడేవారు. సిరియన్లు అంటే ఎవరంటే లోకస్తులు. ఎవరండి? సిరియన్లు అంటే లోకస్తులు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? అభిషేకింపబడిన వారు, పిలువబడిన వారు, ఎన్నిక చేయబడిన వారు, దేవుడు తన నామం నిమిత్తం వారిని ఏర్పాటు చేసుకున్న వారు ఇశ్రాయేల్ అంటే, లేకపోతే ప్రతిష్ఠింపబడిన వారు. ఆమేన్ హల్లెలూయా. మరొక మాట, శ్రేష్టమైన మాట చెప్తున్నా. ఇశ్రాయేల్ అంటే ఈ దరి నుంచి ఆ దరికి చేరేవారు.
ఇస్రాయేల్ ఎవరండి? ఈ దరి. అంటే ఈ లోకంలో ఉంటున్న మనమందరం ఏ దరికి వెళ్ళాలి? పరలోకం అనే దరికి చేరాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఇప్పుడు అన్ని అవసరం లేదు. కాబట్టి మనం ఈ దరి నుంచి ఏ దరికి వెళ్ళాలి? ఆ దరికి వెళ్ళాలి. ఆ దరికి వెళ్ళేవాడిని సాతానుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? ఎప్పుడు కూడా నలగొడతాను ప్రయత్నం. అంటే ఈ దరి ఇక్కడే ఉండాలి, నువ్వు అక్కడ మాత్రం చేరకూడదు. వాడి పని యావత్తు కూడా ఏంటి? నువ్వు ఎక్కడే ఉండాలి, కానీ పరలోక ముఖమంటూ నువ్వు చూడకూడదని వాడు మనల్ని అనేక రీతిలుగా మనతో పోరాటం చేస్తాడు. అయితే వాడి పోరాటం ఏమైనప్పుడు కూడా వాడి పోరాటం అంతా మన పాదాల కింద త్రొక్కివేయబడుచున్నది. ఎలా త్రొక్కివేయబడుచుంది? ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. ఏ విశ్వాసకి చూడండి, నువ్వు ఎంత ఆహారం తిన్నావు, ఏం కలుగు, ఏది బలం ఇచ్చేది కాదు. ప్రార్థన అనేది చాలా గొప్ప బలం అండి. ఎంత బలం అంటే చాలా బలం. ఆ అవసరం ఆ ప్రార్థన పరుడు కన్నా ఆకాశము కూడా కిందకు దిగి వస్తుంది. దానియేలు ప్రార్థించడం మోకరించగానే దేవుని యొక్క ఆజ్ఞ దూతలకు అనుగ్రహించబడి దానియేలు ప్రార్థించగానే దేవుని దూత దానియేలు దగ్గరికి వచ్చేసింది. దానియేలు దగ్గరికి వచ్చి బహుప్రియుడవు. దానియేలు ఎవరంటే అండి? నీవు బహుప్రియుడవు. ఎలా ప్రియుడయ్యాడు? ప్రార్థనా పరులందరూ కూడా దేవునికి ప్రియమైన వారు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థించే ప్రియులు దేవునికి చాలా ఇష్టలు అంట. అందుకనే మనమందరం కూడా ప్రార్థనా పరులుగా, ప్రార్థన ప్రియులుగా పిలువబడుదుము గాక. ప్రార్థన లేకపోతే పరలోకం కూడా లేదు. ఏమి లేదంట. ఎందుకు లేదు పరలోకం? ప్రార్థన చేయడానికి ఏదో ఈ నేర్చుకోవాల్సిన పని లేదు, అది నేర్చుకోండి. ప్రార్థన ఎలా చేస్తాం? ఎవరు నేర్పాలా? మన పిల్లలకు మనమే ఏ చదువుకోపోయినా కానీ అమ్మా నాన్న అనే మాట వారికి మనం నేర్పిస్తాం. ఇది కూడా అంతే. అయ్యా నా దేవా, నా ప్రభువా, నా తండ్రి, నా యేసయ్య, నా రక్షక, నా స్వామి, నా విమోచకుడు, నా యొక్క ఇలాగా మనం అనేక మాట్లాడుకుంటాం. యేసు అంటే ఒక ప్రార్థన అయిపోయింది. యేసు అన్న 2 రోజులు ఇంకా కొన్ని మాటలు మనకి జ్ఞాపకం వస్తాయి. ఇది కూడా మాట్లాడడం కొంతమంది లోకంలో ఉంటారు. ఏదో దేవుని ఎద్దకు వెళ్ళేవారు వెళ్ళగలుగుతారు, కొంచెం నామకార్థం వెళ్తారు. నామకార్థమైన భక్తి దేవుని ఎదుట పనికి రాదు, కాల్చివేయబడుతుంది. ఏమవుతుందంట? కాల్చివేయబడుతుంది. ప్రియుడ, ఈరోజు 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటే, ప్రియుడ, అక్కడ ఇశ్రాయేలు ప్రజలను సిరియన్ ప్రజలు కూడా ఉన్నారు. అయితే సిరియా ప్రజలు మాటికి యుద్ధం చేసేవారు. ఎవరితోటి? ఇశ్రాయేలు ప్రజలతో మాటికి వారు యుద్ధం చేసేవారు. యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడల్లా ఏం జరిగేదంటే, ఇశ్రాయేలు గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారండి? గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఆ ఇశ్రాయేలు రాజుకి చెప్పేవాడు, ఇదిగో నువ్వు పలానా చోటికి వెళ్ళకు. ఎక్కడికి వెళ్ళకూడదంట? పలానా చోటుకి. ఎందుకంటే అక్కడ సిరియా ప్రజలు వచ్చి యుద్ధం సిద్ధంగా ఉన్నారని చెప్పేవాడు. అయితే ఇలాగ కొన్ని మార్లు జరగగానే ఆ సిరియా రాజుకు ఏం తలం పుట్టిందంటే, అరే మనం ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వెళ్తున్న ఇశ్రాయేలు ప్రజలకి వారికి అందరికీ తెలిసిపోతుంది. అయితే మనం యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టు మనలోనే ఎవడో ఉండి వారికి చెప్తున్నారు. ఏంటండి? మనలోనే ఎవరో ఉండి వారికి కౌరులు పంపిస్తున్నారు. అయితే మనలో ఎవడున్నాడో ఈరోజు తేలిపోవాలని ఏం చేశాడు? సమాధానం పిలిచి తగ్గు పెట్టుకున్నాడు. అయితే ఆ తగులో తేలిన మాట ఏంటంటే, అయ్యా మన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళా వారి పక్షాన వహించే వారు ఎవరు కూడా లేరు. మనలో నుంచి వెళ్ళి వారి పక్షంగా మాట్లాడేవాడు ఎవరు కూడా లేరు. అయితే వాళ్ళలో ఒకడు ఉన్నాడు దోతాన్లో. ఎక్కడున్నాడంట? దోతాన్లో ఒకడు ఉన్నాడు. వాడు ఎవరంటే ఎలీషా. వాడు ఏం చేస్తా తెలుసా? ప్రార్థన చేయగానే మన గురించి సమస్తం తెలిసిపోతుంది. ఏంటండి? వాడు ప్రార్థన చేస్తాడు, మనం వస్తున్నట్టు వాడికి తెలిసిపోద్ది. చూడండి ప్రార్థన ఎంత విలువైనదో. వాడు ప్రార్థన చేస్తాడు, మనం ఎక్కడ సిద్ధపడినట్టు వాడికి తెలిసిపోతుంది. కాబట్టి వాడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచి, ఇదిగో పలానా చోటుకి సిరియా ప్రజలు వస్తున్నారు, మీరు ఆ చోటుకు వెళ్ళదని చెప్పేస్తాడు. వాడు ఇలా చెబుతుంటే, అయితే ఆ ఎలీషాను నా దగ్గరకు తీసుకురమ్మని రాత్రికాలం సైన్యాన్ని పంపించేశారు. ఏం చేశాడండి? రాత్రికాలం సైన్యాన్ని పంపించేశాడు. ఒకసారి 8వ వచనం నుంచి
15వ వచనం వరకు చదువుకున్నాం. సిరియా రాజు ఆ, యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలానా స్థలములకు నీవు పోవద్దు, అతనికి సిరియన్లు వచ్చి దిగున్నారని తెలియజేసిన కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనేను. ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని ఆయన అడగగా అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్త యగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునే మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయనెను. అందుకు రాజు మనుషులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చింది. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. దేవుని స్తోత్రం సరిపోతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకుంటే లేఖనం ఏం చెప్తుందని చూడండి. 9వ వచనం చూడండి. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజుకు వర్తమానం పంపి పలానా స్థలానికి నీవు పోవద్దు, అతనికి సిరియన్లు వచ్చి దిగుని తెలుసు కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలానికి పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకునేను. ఆమేన్. ఏంటండి? తన వారిని నీ వారిని రక్షించుకోవాలని నువ్వేం చేయాలి? నీ గ్రామాన్ని రక్షించుకోవాలి. నీ కార్యాలన్నీ కూడా నువ్వు సఫలత పొందుకోవాలి. నీ ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా సఫలం అవ్వాలి. ఇక్కడ వాస్తవంగా మనం పరీక్షిస్తే అయ్యా ఇశ్రాయేలు రాజు తన బిడ్డలు ఎలా రక్షించుకున్నాడో ఒక ప్రవక్త ద్వారా రక్షించుకున్నాడు. నీవు నీ ఇంటికి ఎలా ఉండాలి? ఒక ప్రవక్తమైందువు గాక, ఒక ప్రార్థన పరుడువైందువు గాక. ప్రార్థన కలిగి ఉంటే నీవు నీ కుటుంబాన్ని కూడా నీవు రక్షించుకుంటా. ఆమేన్. హల్లెలూయా. ఒక విషయం చెప్పండి, ఇబ్రీ స్త్రీలు అంతా చురుకైన వారంట. మనలో ఎందుకు లేదు? మరి వినండి, దేవుడు శాంపులతోనే కాదు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. అయితే ప్రభు స్వరం వినాలంటే మనం ఏం చేయాలి? పగలు బాగా సమయం కనిపెట్టండి. పగలు పరిశుద్ధ గ్రంథాన్ని మీరు బాగా చదవండి. 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన చేయడానికి ఎన్నిక చేసుకోండి. ఎప్పుడంట? కొన్ని 1 గంట ప్రారంభించండి, 3 ప్రార్థన చేయండి, అది కూడా ఆశ్రదమే. కానీ ప్రార్థన లేని రోజంటూ మీలో నాలో ఉండకూడదు. ఏ రోజు ఉండకూడదంట? మీలో నాలో అంటూ ఉండకూడదు. అప్పుడు వింటున్నారా? మీరు నేను ఎలా ఉండాలి? దైవ భక్తి కలిగిన స్త్రీలుగా మీరు పిలవబడదురు గాక. దైవ ఆత్మ కలిగిన వారిగా మేము పిలవబడదుము గాక. దైవ అభిషేకం కలిగిన వారిగా మనం పిలవబడితే చూడండి, దేవుని దర్శనం నీ ఇంట్లోనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దైవ దేవుని యొక్క దర్శనము నీ ఇంట్లోనే ఉంటుంది. అయిపోయిందా? ఎంత గమ్ముని దేవునికి స్తోత్రం. 15 మంది మోసినట్టున్నారు. కొంచెం ఆయన కూడా కొంచెం మంచిగా దేవుడు మిమ్మల్ని రాజుగారిని బహుగా దీవించింది కాదు, పిలువగా కాదని కూడా వచ్చేసారంటే. హల్లెలూయా. వినండి, నీ వారిని నువ్వు రక్షించకపోతే దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. ఎవరంట? నీ వారిని నువ్వు రక్షించకపోతే అంటే నువ్వు ఎన్నో దేవుని గురించి విని రక్షింపబడ్డా, దేవుని ఎదుగుచున్నా అంత మాత్రం సరిపోదు. ఇశ్రాయేలు ప్రజల మీదకి సిరియా రాజు మాటికి యుద్ధం చేయడానికి వచ్చేవాడు. అలాగే సాతాను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు పాడు చేయడానికి వాడు ఏ సమయమైనా కానీ నీ ఇంటి మీద పడతానే ఉంటాడు. ఏం చేస్తాడంట? నీ మీద పడతానే ఉంటాడు. నీ బిడ్డలు కలవరపరుస్తూనే ఉంటాడు.
వ్యాధులు, బాధలు, శోధనలు, అప్పులు, అవమానాలు, రుగ్మతలు, సమస్యలతో నేను సతమతమయ్యేటట్లు చేస్తూ ఉంటాడు. అయితే ఆ సాతాను యుక్తులను కనిపెట్టకపోవడమే మన అవిశ్వాసం అని మనం నేర్చుకోవాలి. ఆ సాతాను యుక్తులను గ్రహించాలంటే ఎలా గ్రహించగలవు? ప్రార్థన. ఎలీషా ఎవరు? ఒక ప్రవక్త. ఏంటంటే ఎలీషా పని ఏంటి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి. ఎవరి కోసం ప్రార్థన చేస్తాడు చెప్పాలి? అది ఎవరి కోసం అంట? ఇశ్రాయేలు ప్రజల కోసం ఎలీషా ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు. అయ్యా ఎవరి కోసం అండి? ఇశ్రాయేలు అంటే ఒక ప్రవక్తగా నువ్వు ఉండు, ఒక ప్రవక్తగా నీవు ఉండు. ఇంటికి ప్రవక్తలుగా స్త్రీలు పిలవబడితే ప్రవక్తలుగా పురుషులు పిలవబడాలి. మనమందరం కూడా ఎవరో దేవుని రాజ్యానికి వారసులు. ఇప్పుడు చూడండి, శ్రావకులకు ఒక సింహాసనం అని, విశ్వాసులకి కింద సింహాసనం ఎక్కడ రాయబడిందా? అది జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అభిషేకం నాకు ఈ వాక్యం ఇచ్చిన అభిషేకం ఈ లోకానికే, పరలోకంలో లేదు. పరలోకంలో మీరు నేను కూడా దేవుని బిడ్డలమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలమే. అక్కడ సాగులకు స్థానమని, విశ్వాసంలో స్థానమని, లేకపోతే ఇంకా వేరే స్థానం ఎక్కడ కూడా రాయబడనే లేదు. మనమందరం కూడా మన లెక్కలో దేవుని ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా ఆయన లేఖనానికి మనం సంపూర్ణంగా సమర్పించుకుందాము గాక. ఈ ఎలీషా కాలంలో చూడండి, సిరియన్లు ఎప్పుడు కూడా యుద్ధం చేయడానికి వారికి అసలు సమయం ఉండేది. కానీ వారు ఎప్పుడైతే యుద్ధం చేయడానికి వచ్చేవారు, ఇశ్రాయేలు రాజులు వారు గుర్తించి వారి కంటికి కనపడేవారు. కానీ వారు లేక వారిని ఎదిరించే శక్తి కలిగి ఉండేవారు. లేక వారికంటే ముందుగా వీరు కత్తిని డాలను కలిగి వారు ఎదిరించే చేతంగా ఉండేవారేమో. ప్రవక్తే లేకపోతే ఇశ్రాయేలు రాజు పరిస్థితి ఏమవునంట చెప్పండి? ప్రవక్తే ఎవరంట? ఎలీషా లేకపోతే ఇశ్రాయేలు ప్రజల వారి యొక్క ప్రవర్తన ఏమవును, వారి బ్రతికేమవును. ఇప్పుడు మనం పరీక్షించుకుందాం. మన ఇంటి గురించి మనం నేర్చుకుందాం. మనలో ప్రార్థన లేకపోతే, మనలో వాక్యం లేకపోతే, మన ఇంటి స్థితి, మన బిడ్డల స్థితి, మన సరిహద్దుల స్థితి ఏమవుతుంది అయ్యా? కాబట్టి నీ స్థితి, నా స్థితి అలా ఉండకుండా సిరియన్లు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మనకు ఒక సాదృశ్యంగా ఉంచాడు. హల్లెలూయా. సిరియన్లు చూడు, ఇశ్రాయేలు ప్రజలను చూడు. ఇశ్రాయేలు ఒక ప్రవక్త ఉన్నాడు, సిరియన్లో ప్రవక్త లేడు. ఇప్పుడు సిరియన్లు ఎవరు? లోకస్తులు. ఇశ్రాయేలు ఎవరు? పేరు కలిగిన వారు. వారి మధ్య దేవుడు ఒక ప్రవక్తని కూడా ఉంచాడు. ఎందుకు సిరియన్లో ప్రవక్త లేరు? ఎందుకు? వారు దేవుని మాటకు లోబడరు. పరిశుద్ధ గ్రంథాన్ని వారు ప్రేమించరు. ప్రార్థన చేయటం వారు తెలిసినా కానీ మోకరించే అలవాటు వారికి లేదు. మనం మోకరిస్తాం, మనం ప్రార్థన చేస్తాం, వాక్యాన్ని చదువుతాం, దేవుని సన్నిధి అంటే పరిగెడుతూ ఉంటాము. హల్లెలూయా. నువ్వు పరిగెత్తాలి, నువ్వు చదవాలి, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రభు మహిమను నీవు పొందుకోవాలి. కాబట్టి నీవు నేను మనం ఎవరు తెలుసా? ఏర్పాటు చేయబడిన వారము. హల్లెలూయా. పిలవబడిన వారు లోకంలో అనేక కోట్ల కొలుతున్నారు. కానీ ఆ పిలవబడిన వారి కంటే ఏర్పాటు చేయబడిన వారు మరీ ధన్యులు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏర్పాటు చేసుకోవాలి మన బ్రతుకును. మనం ఇలా ఎదగాలి, ఇలా బ్రతకాలి, ఇలా ప్రార్థన చేయాలి. ఈ రోజు నేను ఉపవాసం ఉండాలి, ఈ సమయాన్ని ప్రార్థన చేయాలి. ఆ సమయం నేను పాడు చేయకూడదు అనుకుని ఏం చేయాలి? ఆ సమయాన్ని నువ్వు ప్రార్థన చేయడానికే సంసిద్ధమైతే ప్రభు నీ పక్షముగా ఉండడా. నువ్వు ఒక్కడిగా కూర్చుంటే రెండో వ్యక్తిగా ఆయన నీతో పాటు ఉండడా. మీరు ఇద్దరుగా కూర్చుంటే మూడో వ్యక్తి కూడా ఆయన మిమ్మల్ని నడిపించడా. మీరు ముగ్గురుగా కూర్చుంటే ఆయన నాలుగో వ్యక్తిగా ఉండి ఆయన మిమ్మల్ని ఆదరించడా. హల్లెలూయా. ఆదరించు దేవుడు, సహాయకుడు, నీతో పాటు నివాసము చేయు గొప్ప ప్రభు. అసలే ఆయన గురించి వాక్యం చదువుకుంటే సొలొమోను అంటున్నాడు, ఆకాశ మహాకాశాలే నిన్ను పట్టజాలవు ప్రభా, నేను కట్టిన మందిరం నీకు ఏ పాటి ఆకాశ మహాకాశాలు ఆయనను పట్టజాలని. అటువంటి మహాప్రభు ఎవరి మధ్య అంట?
నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయడం కూర్చున్నప్పుడు నీతో అంటున్నాడు, నీతో ఉంటానంటున్నాడు. ఇద్దరుగా ప్రార్థన చేసినప్పుడు ఉంటానంటున్నాడు. ముగ్గురుగా ప్రార్థన చేసినప్పుడు కూడా ఉంటానంటున్నాడు. 4వ వ్యక్తిగా ఆయన కూడా ఉండి మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు. ఆదరణకర్త అయినా దేవుని యొక్క ఆదరణ కలిగిన వారికి ఉంటున్నామా? దేవుని యొక్క ప్రేమను కలిగిన వారు ఉంటున్నామా? చూడండి, మన గృహాలంట ఏదో నిత్యము సీరియల్ సినిమాలతో టైం పాస్ చేసే గృహాలుగా ఉండకూడదు. దయచేసి 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 సినిమాలు చూసే మనసు అంట ఆత్మ ఆరిపోద్దంట. సీరియల్ చూసే మనసు ఏమైపోద్ది? ఆత్మ ఆరిపోద్ది. ఆత్మను ఎదగలేవు ఈ లోక సంబంధమైన కార్యాలు, ఈ లోక సంబంధమైన కార్యాలు, నటన, ఈ పరిశుద్ధుని అంత ఆత్మలో ఎదిగేవాడిని ఎంత మాత్రం ఎదగలేవు. కాబట్టి వాటిని ఏం చేయాలి? వాటిని ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. వాటి వైపు మనం చూడకూడదు. ఎవరు చూడాలి? నీవు ప్రభు ముఖ దర్శనం చేయదువు కాక, నీవు ప్రభుతో మాట్లాడదు కాక, ప్రభు స్వరం విందువు కాక. ఒక సమయం ప్రభు స్వరం అంటూ ప్రత్యక్షతము కానప్పటికీ అక్కడ ఎవరున్నారు? చిన్న బాలుడైన సమూయేలు ఉన్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆ కాలం యెహోవా స్వరము అరుదు, ఎవరు కూడా వినేవారు కాదు. ఎందుకంటే ఆ కాలం దేవుడు మాట్లాడుతూ మానేస్తాడు. ఎవరి గురించి? ఏలీ కుమారుల గురించి. నీ నడవడి అలాగే ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడా? నువ్వు నిరంతరము అవే కలిగి ఉంటే, అవే చూడాలనుకుంటే ప్రభు నీ పక్షంగా కార్యం చేస్తాడా? నన్ను స్వస్థపరిచయ్యా, నా కార్యం సఫలం చేయా, నన్ను ఆస్వాదించయ్యా అని ఒక చిన్న ప్రార్థన. 24 గంటలు టీవీలకి భజన చేయండి. ప్రభు ఇంట్లో ఉంటాడా? చదువుకునే పిల్లోడు చదువు మీద శ్రద్ధ చూపిస్తే అసలు కనుక అసాధ్యం అనేది ఏది కూడా లేదు. ఈ టీవీలని, మ్యాచ్లని, కార్యక్రమాలని దాంట్లో కూర్చొని అనుకో, అక్కడికి వెళ్ళి ఏం రాసేవాళ్ళు ముఖం తెల్లబోయి చూడాలి. ఆ శరీరకమైన జీవితంలో ఇలాగుంటే మన ఆత్మీయ జీవితంలో ఇంకెలాగా మనం బ్రతకాలి ఆలోచించాలి కదా. నేను ఈ పని నేను చేయకూడదు, నేను ఎవరు పెట్టాను? అయ్యా, మన బ్రతికి ఎంతకాలం అంట? ఎంతకాలమో తెలియదు. ఎంతకాలం బ్రతికి ఆవేశంతో కూడింది, కష్టాలతో కూడింది, ఎంతలతో కూడింది, అవమానాలతో కూడింది. దేవునికి లెక్క చెప్పు. కొన్ని బుధవారం నుంచి బుధవారం అసలు ఈ రోజు వరకు రెస్ట్ లేదు. ఈ రోజు అసలు నిలబడతా నడవలేదు. సహకరించాలి. పని చేయాలి, నడవాలి, పరిగెట్టాలి, ఎక్కడాలి, పిలవాలి, ఆడాలి. ఒక సంఘం కట్టబడిన మాటలు కాదు. అవునే కదా. మరి కోటను మనం ఆపేసామా? బాగుంది గారు, నాన్నమ్మ గారు, ఈరోజు బాగా అలసిపోయాం, కోట రావద్దు, కోట పెట్టొద్దంటే అంటే ఏమనుకుంటారంటే అలా అదేంటండి మీకోసం మేము ఆశపడద్దాం, మీరు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మీరు మనసులో ఏమైపోతే చెప్పండి, హృదయం ఏమైపోతాయి? అరే ఎంతగానో కృంగిపోతారు. వారం అంతా మళ్ళా వచ్చే మాసంలో మళ్ళా మొదటి కూటం వరకు వీరు ఏమంటారంటే, ఇగో కూటం పెట్టినందుకు మాకు ఇలా శోధన ఎదురైంది, ఇలా సమస్యలు తలంపు పుడతా ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పటికీ. ఈరోజు అద్భుతంగా ఏంటంటే భవాని గారు, నారమ్మ గారు రాజమండ్రి హాస్పిటల్కి రావడానికి ఎంత దేవుడు అంటే, నారమ్మ గారు కూటం ఏమైపోతుంది, ఆ రిపోర్ట్ వద్దు ఏమొద్దు అన్నారట నారమ్మ గారు. భవాని గారు అన్నట్ట రిపోర్ట్ అయిపోయి టైం కూడా మనం వెళ్ళిపోతాం. వాస్తవంగా అలా వచ్చేసారు. దేవుడు మన కార్యం సఫలం చేసి మనల్ని ప్రోత్సాహపరచువాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో మనం ఎలాగుండాలంటే ధైర్యంగా ఉండాలి. ఆయన మీద ఆనుకుని ఆయన వైపు చూస్తూ, పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు వైపు చూస్తూ ముందుకు పరిగెడుతున్నాను అన్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం సిరియా ప్రజలు అటువంటి వారని ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి ఇశ్రాయేలు యొక్క సౌఖ్యము కోసము, ఇశ్రాయేలు యొక్క మేలు కోసము, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఘనత కోసము ప్రవక్తను వారి మధ్య ఉంచాడు దేవుడు. ఏలి అంతకుముందు ఆకాశానికి ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఏలియా ఉన్న ఆత్మశక్తి ఎవరిలో ఉంది? ఎలీషాలో ఉంది. ఎలీషా అంటే అర్థం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక సాదృశ్యం. ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఎలీషా గారు ఉన్నారు. అమ్మా, ఇప్పుడు నీవు నేను కూడా ఎవరిని కలిగి ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తుని కలిగి, ఆత్మను కలిగి
మన ఇంటికి మనం ఒక కిరీటాలుగా మనం కనబడుతాము గాక. మన బిడ్డల కోసం, మన ఇంటి కోసం, మన యొక్క కార్యం కోసం నిత్యము ప్రార్థన చేస్తూ ఉండాలి. ఏం పని లేదు, ఏం పని లేదు, ఏం పని లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏం లేదంట, ఏం పని లేదు, ఏం పని లేదు, ఏం పని లేదు అనుకునేవారు. పనులు ఎవరివ్వాలి? అది దేవుడి హస్తాలను ఏం చేయాలంట? ఆశ్రయిస్తేనే మనకి పని దొరుకుతుంది, లేకపోతే పని కూడా ఉండదు. 91వ కీర్తన అన్నాడు కదా, మా పనిని, మా చేతి పనిని స్థిరపరచు. మా చేతి పనిని, దేవుడి చేతి పని స్థిరపరిస్తే నీ పని ఫలాభివృద్ధిగా అవుతుంది. దేవుడు స్థిరపరచకపోతే ఏ పని కూడా. సంఘంలో బాబీ యవనస్తుడు ఉన్నాడు. అతనికి ఉద్యోగం ఊడిపోయింది. పాపం ఉద్యోగం లేక నలిగిపోతున్నాడు. నన్ను ప్రార్థించేయమన్నాడు. భీమారమో లేదా హైదరాబాద్ వెళ్ళాలి, వారి బంధువులు రమ్మని చేసి అడిగాడు. రాజు గారు నాకు పని అంటలేదు, మరి 3 నెలలు అయింది ఉద్యోగం ఊడిపోయి, హైదరాబాద్ భీమాలు వెళ్ళిపోయి మా బంధువులు రమ్మన్నారంటే నేను ప్రార్థన. హైదరాబాద్లో భీమాలను ఎక్కడ పని దొరకదు, కానీ అక్కడ నీకు జీతాలు ఎవరు వెళ్ళినా కానీ జీతాలు ఎవరు, ఇక్కడే దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తున్నాడు, దేవుడి సన్ని ప్రార్థించి అంటే రోజుకి 4 గంటలు ప్రార్థన చేసేవాడు అండి. 10ంటికి వచ్చేవాడు, 2 గంటల వరకు ప్రార్థన చేసేవాడు. వారం అలా కంటిన్యూ చేయగా శనివారం రాత్రి వారు ఒక ఆయన ఫోన్ చేసి, అంతకుముందు ఒక అప్లికేషన్ పెట్టాడు, ఆ అప్లికేషన్ పెడితే మర్చిపోయాడు అంటే ఇతను. ఇప్పుడు పెట్టాడో ఇతను మర్చిపోయాడు, కానీ ఆ కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి నువ్వు సోమవారం వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యి అన్నారంట. ఆమేన్, హల్లెలూయా. నీకు ఒక కారు ఇవ్వబడుతుంది, నీకు ఒక వ్యక్తి ఇవ్వబడతాడు, ఒక డ్రైవర్ ఇవ్వబడతాడు. నువ్వు పలానా స్థలానికి వెళ్ళి నువ్వు ఎంక్వైరీ చేసుకుని రావడం నీ పని. ఏంటంట, అంతకు ముందే కార్లు అయితే బయట తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు అలా కాదు, దేవుడికి లోపడి దేవుడి సన్నిధి ప్రార్థన రోజుకి ఎన్ని గంటలంట? 4 గంటలు. అయ్యా ఎన్ని గంటలు చేస్తున్నావు? ఒక తల్లివి, ఒక తండ్రివి, నీ ప్రార్థన నా ప్రార్థన ఏ రీతిగా ఉంది? ఎలా ప్రార్థన చేస్తున్నావు? మోకరించగా నామే అనేస్తున్నావు. మన కార్యం ప్రభు జరిగించాలంటావు. ఎలా జరిగిస్తాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలుసండి, ఒక పూట ప్రభు సన్నిధి ప్రార్థన చేశారంట. ఒక పూట ప్రభు సన్నిధి నిలబడి వాక్యం చదివేవారంట. ఒక పూట ఏడుస్తూ కూడా ప్రార్థన చేశారు. ఏ కాలంలో? ఎజ్రా కాలంలో, నెహెమ్యా కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు. ఎలాగంటే వారు దేవుడి సన్నిధి ఒక్కొక్క పూట అలా నిలబడిపోయి ప్రార్థన చేస్తారట. ఒక్కొక్క పూట అలా దేవుని వాక్యాన్ని చదివేవారట. చూడండి, ఆ మాట చదివేస్తాను. ఒక్కొక్క పూట ఎంత అండి? వారు ఒక్కొక్క పూట దేవుడి స్థలాల్లో నిలబడి వారు అలా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ కూడా వారు అలా దేవుని సమర్పించుకోవడం మూలన దేవుడు వారిని ఆస్వాదించినట్లుగా మన పరిశుద్ధ గ్రంథాల్లో మనం చదువుతున్నాం. నెహెమ్యా గ్రంథానికి వద్దాం. నెహెమ్యా గ్రంథం వారు అక్కడ ప్రభు సన్నిధిని ఎంతలాగా వారు ప్రార్థన చేస్తారంటే, ఒక్కో పూట దేవుని వాక్యాలు చదివేవారు, ఒక్కో పూట ప్రభు సన్నిధిని ప్రార్థన చేసేవారంట. నెహెమ్యా గ్రంథము చూడండి, 9వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయానికి వచ్చి ఒక పూట పాపాలు ఒప్పుకొని, ఒక పూట ఎన్నో అధ్యాయం? 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. మరియు వారు ఒక జాము చేపు తామున్న చోటనే
నిలువబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చి ఒక జాము చేపు తమ పాపములను ఒప్పుకొనచ్చు దేవుడు యెహోవాకు నమస్కారం చేయవచ్చు. సరిపోతుందండి. ఏముందంటే 2వ వచనం చూడండి. ఇశ్రాయేలు అన్య జనులందరిలోనూ ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, ఎలాగంటే నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములు ఒప్పుకునేవి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటున నిలువబడి తమ దేవుడిని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చదువుచూ వచ్చింది. ఒక జాము సేపు తమ పాపమును ఒప్పుకొనచ్చు దేవుడు యెహోవాకు నమస్కారం చేసి వచ్చింది. ఎంత అండి? ఒక జాము అంటే ఎన్ని గంటలు? ఎన్ని గంటలు ఒక జాము? అసలు ఆరాధన చేయడానికి కూడా ఒక జాము కూడా దేవుని సన్ని చేరట్లేదు. అవునే కదా? ఒక గంట చెప్పేస్తాయి బాబు, 1 గంట 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. టీవీ ముందు కూర్చున్నప్పుడు 8 గంటలైనా కానీ అది ఇంకా రెగ్యులర్గా నడిచినా కానీ ఏం పర్లేదు అంట. అవునే కదా? క్రైస్తవుడా, ప్రభు బిడ్డ, ప్రభుని ఆరాధించే ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమయం ఎంత దేవునికి ఇస్తున్నావో, నువ్వెంతగా దేవునికి సమర్పించుకున్నావో, ఇదంతా కూడా పరలోకమందు ఒక లెక్క మనం అప్పచెప్పాలి. వ్యర్థమైన వాటి కోసం గంటల తరబడి మనం జీవిస్తుంటాము. వ్యర్థమైన తలంపులు కలిగి మన రోజంతా మనము పాడు చేసుకుంటాము. కానీ దేవుడిచ్చిన బ్రతుకు కోసం, దేవుడిచ్చిన భాగ్యం కోసం మనకంటే లోకంలో అందచందాలు, పేరు ప్రతిష్టలు అన్ని కలిగి ఉన్న వారికి భాగ్యము దొరకట్లేదు. పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడానికి వారికి దేవుడు వారికి ఆలోచన ఇవ్వట్లేదు. నువ్వు పట్టుకున్నావంటే నువ్వు ధన్యుడివే. నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినావంటే నువ్వు ధన్యుడివే. దేవుడి మాటలు వింటున్నావంటే ధన్యుడివే. దేవుడి మాట నేనేం చేస్తుంది? బ్రతికింపజేస్తుంది. అది జీవము. దేవుడి మాట ఎటువంటిదంట? జీవము, మృతులను సహితము సజీవంగా చేసే దేవుని వాక్యం నీకు ప్రకటింపబడుతుంది. దాన్ని నువ్వు వింటున్నావు. నువ్వెంత ధన్యుడవో చూడండి. సినిమా యాక్టర్లు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దేవుని సంఘానికి వెళ్తారా? మంత్రులు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని వెళ్తారా? నేను ఒక సినిమా యాక్టర్గా చేయలేదు, అందుకు సంతోషించు. ఒక నాయకుడే దేవుడు నేను చేయలేదు. వాళ్ళకంటే నాయకుల దృష్టి మనము ఏం చేస్తామంటే వాళ్ళకి తక్కువ కార్ల మీద కార్లు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు. అసలు ఇది పట్టుకున్నవాడే ధనవంతుడు, ధన్యుడు కూడా. హల్లెలూయా. అది అన్యులను ధన్యులుగా చేయడానికి యేసు ప్రభు వారు భూలోకంలో జన్మించి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? అన్యులను ధన్యులుగా చేసేది నిజమైన క్రిస్మస్ ఆరాధన. మన క్రిస్మస్ అని ఉప్పొంగిపోతాం కదా. మన ఆ క్రిస్మస్ ఆరాధన అంటే ధన్యత ఎంతో మనం వర్ణించుకోవట్లేదు. మనము అన్య స్థితిని, మన దౌర్భాగ్య స్థితిని, మన ఈ లోక పాప సంబంధమైన బ్రతుకును ధన్యకరణ బ్రతుగా చేసి ఉన్నాడు ప్రియ ప్రభువు వారు. హల్లెలూయా. ఈ లోకంలోకి వచ్చి, ఈ లోకం అవతరించి, ఈ లోకంలో మన కోసం బ్రతికి ఆయన మనల్ని వెలిగింపజేసి ధన్యులుగా చేశాడు పరలోక రాజ్యము నిమిత్తము. ఎంత ధన్యత, ఎంత ధన్యత, ఎంత ధన్యత! వర్ణించగలమా? ఇప్పుడు 4 గంటలు పరిశుద్ధ గ్రంథం చదివితే ఏమవుతుంది? ఎన్ని గంటలు అండి? 4 గంటలు చదివారని కూడా ఉంది. ఇప్పుడే 4 గంటలు చదువులో ఉన్నారా? గంటకి 10 అధ్యాయాలు అవుతాయి. ఏంటండి? గంటకి 10 అధ్యాయాలు. 4 గంటలకి 40 అధ్యాయాలు అయిపోతాయి. 4 గంటలు ఎందుకు చదివితే ఏమవుతుందంట? 40 అధ్యాయాలు పూర్తి అయిపోతాయి. 40 అధ్యాయాలు ఒకసారి చదివి పడుకో. మధురమైన దర్శనం చూడకపోతే, మధురమైన ఇంపైన ఫలాలను భుజిస్తున్నట్టు నీకు దర్శనం కూడా వస్తుంది. ఏంటంట? ఎప్పుడైనా మీకు పీడకలు వస్తూ ఉంటాయి చూడండి. మురికి నీళ్ళు ఇప్పుడు చూసారా? ప్రవాహంగా వస్తున్నట్టు నదులు చూసారా? ప్రవాహంగా. ఏంటండి? ప్రవాహం వచ్చే నీళ్ళు, మంచి నీళ్ళు ఒక దర్శనం అయింది, మురికి నీళ్ళు వచ్చే దర్శనం అయింది. పాము పక్క నుంచి వెళ్ళిపోతాము, లేదా కాటేయటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవన్నీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? అర్థమేంటి? ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా తెలుసుకున్నారా? పోనీ మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఎక్కువగా ప్రార్థన చేసుకో. సాతానికి అసలే ఇష్టం ఉండనే నిన్ను కలవరం పెడతాడు. ఒకరోజు ప్రియుడ మీకు అందరూ చెప్తున్నా, జీవితం జరిగింది.
నేను రోజుకి 7 మార్లు ప్రార్థన చేయాలి. 7 గంటలు కాదు, 7 మార్లు ప్రార్థన చేయాలి. అప్పటికి ఇంకా ప్రార్థనలు బలపడలేదు, విశ్వాసంగా ఉన్నాను. 20 నిమిషాలు, కనీసం 20 నిమిషాలు 7 ప్రార్థనలు రోజులని ఆలోచన కలిగి ప్రార్థన చేస్తుండగా సాతానుడు వచ్చి మొత్తం ముగ్గురండి కాలు చేతులు తొక్కేశారు, కాలు చేతులు తొక్కేశారు, కాలు చేతులు తొక్కేశారు, కాలు చేతులు తొక్కేశారు. ఎంత తొక్కారన్నా తొక్కేశారు. నేను అంటున్నాను, ఎంత తెలగ తొక్కేస్తాను, బ్రతకగలనా అన్నాను. సాతానుడు అవును ప్రార్థన చేస్తానంటే కదా, ప్రార్థన చేశారు. అప్పుడు మళ్ళీ రాత్రి 1 గంటకి లేచి రాత్రి 1 గంట నేను డ్యూటీకి వెళ్ళాలి. ఈలోగా 11:30 జరిగిన విషయం. అప్పుడు డ్యూటీకి వెళ్ళాక నాకు తలం పుట్టింది, ఓహో రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తే సాతానుకి నచ్చనే. ఇప్పుడు మనం ఏం చేయాలి? వదిలేలా లేకపోతే చెయ్యాలా? అమ్మ చేస్తే సాతాను కూడా ఊరుకోడు. అప్పుడు మనం ఏం చేయాలి? చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటి రోజు కలవబడతారు, 2వ రోజు వాడికి ఇక్కడ నీ దగ్గరికి రాడు. 3వ రోజు నీ ముఖం చూడు. 4వ రోజు నుంచి అసలు నీ పేరెత్తినా భయమే. నువ్వు ఏ ఈదికి వెళ్ళాడు, ఆ ఈదో సంచారం చేయని తెలుసా? 7 ప్రార్థనలు సంపూర్ణ ప్రార్థనాత్మ నీవు కలిగి వర్ధిల్లుచున్నావు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రార్థన అభిషేకం నీలో, నాలో, మనలో అందరిలో ఉండాలండి. మనలో అందరిలో ఉండాలి. మనలో ఉంటే మనము సాతాను మీద జయం పొందుకున్నట్టే. కనీసం వాక్యాన్ని కూడా చదవాలి. అయ్యా మరి నేను పని చేసుకో, శ్రమపడు. ఎవరికో శ్రమపడాలి? నీ ఇంటిని కోసం శ్రమపడాలి. ప్రభులో నీ ఇంటిని కట్టుకోవడానికి కూడా శ్రమపడాలి. చెప్పండి, ఇప్పుడు నువ్వు 6 గంటల పని నుంచి వచ్చేస్తావు, 7 to 8 పోనీ 9 కనీసం దేవుని వాక్యం చదివి 1 గంట ప్రార్థించి కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే 9కి కనీసం పడుకో. నీకు మంచి ఆరోగ్యం, మంచి. అదే టీవీ దగ్గర కూర్చున్నాడుకో, అసలే ఏ ఆశీర్వాదము కూడా నీలో నాలో ఉండదు. మన కష్టార్జితం అంతా సాతానుగాడు ఎత్తుకుపోతూనే ఉంటాడు. మనం అలా జీవించి కూడా దేవుడికి నచ్చదు. దేవుడు నువ్వు అలా ఉండాలి, నీ లోకానికి పంపలేదు. దేవుడు అలా ప్రభుత్వం నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు అలాగే నడుస్తావని నీకోసం ఆయన కలువరి సిలువలో అయ్యా నువ్వు మామూలు వ్యక్తివి కాదు, పిలబడిన వాడు. దేవుడు అన్య జనుల నుంచి నన్ను మనందరినీ ప్రత్యేకించిన ఎవరి కోసం అంటే ఆయన కోసమే. ఆమేన్, హల్లెలూయా. మన బ్రతుకులు ఏమనుందా? ఈ పిల్లలు వంకపోతే పని చేయను, అయ్యో నా ఏళ్ళు ఇలా పట్టుకుని తిరుగుతాం, అవునే కదా? కానీ దేవుడు నువ్వు నా సొత్తు, నా జనాంగం అంటున్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. అయ్యా నా ఏళ్ళు పని చేయట్లేదు, కంగారు పడకయ్యా. గాయపరచువాడు నేనే, గాయాన్ని కట్టేది కూడా నేను. ఎదుగో మృతులారా, నేను మిమ్మల్ని అందరూ కూడా లేవనెత్తబోతున్నానని కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. సజీవుడు ఉన్నప్పుడు మాట్లాడాడు, మృతుడైపోయినా కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు సజీవుడు ఉన్నప్పుడు దేవుడు నిన్ను మరవలేదు. నీ తల్లి మరుస్తుందేమో, నేను నిన్ను మరవను. నువ్వు మృతుడైపోయినా కానీ ఇదిగో నేను నిన్ను మరువను. ఏమన్నాడు? భూమి నా వారిని సజీవులుగా చేసే భూమికి ఆజ్ఞాపించబోతున్నాడు. హల్లెలూయా. ఎంత భాగ్యం ఇచ్చాడు, ఎంత కృపనిచ్చాడు. ఏ పేరు పెట్టున్నాడు? భూ సంబంధమైన పేరు కాదు, పర సంబంధమైన పేరు మనకి దేవుడు మనకి పెట్టి ఉన్నాడు. పర సంబంధమైన పేరు కలిగిన నా ప్రియమైన వాళ్ళరా, పరలోక పిలుపు కలిగిన నా ప్రియమైన వాళ్ళరా, సిరియాల వల్ల ఉండకూడదు. ఇశ్రాయేలు పేరుగాల్చిన వారుగుండు, ప్రతిష్ఠింపబడిన వారుగుండు. దేవుని కోసం నువ్వు జీవించే అనుభవం నువ్వు ఎల్లప్పుడూ కూడా వర్ధిల్లును కాక. ఈరోజు ప్రార్థన చేయలేదంటే కృంగిపోవాలి. అసలు నీవు ఈరోజు పూటకి అన్నం లేదంటే కాదు, కానీ సరైన వస్త్రం లేదు, సరైన దాన్ని బట్టి నువ్వు కృంగిపోకు. ఒక విషయం చెప్పనా, అబ్రహాం ఎంత ధనవంతుడు? భూలోకానికే ధనవంతుడు అతడు ఆ కాలంలో. ఆయన కానీ ఒక ఇల్లు కోసం కానీ ఏటి కోసం ప్రయాసపడ్డా? ఆ రోజు ఇల్లు కట్టుకున్న వాళ్ళు లేరా? అసలు ముందే ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు కదా పరిశుద్ధ గ్రంథంలో, ఎవరైనా యెహోవా ఎదుట మహాపరాక్రమం గలవాడు నిమ్రోద్. ఎవరండి? నిమ్రోద్ కాలంలో ఏం కట్టారు? బలమైన కోటలు కట్టేస్తారు. ఏంటండి? బలమైన కోటలు నిమ్రోద్ కాలంలో. ఆ కాలంలో అబ్రహాము ఆ కాలం తర్వాత పుట్టాడయ్యా. ఆ కాలంలో తెలివి లేదనుకుంటున్నారా? ఇటుకలు తయారు చేసింది ఎవరు? అయ్యా వినండి ప్రియమైన వాళ్ళ, అబ్రహాం భూలోకానికి ధనవంతుడిగా దేవుడు చేశాడు. కానీ అబ్రహాం
భూలోకలు ఎక్కడ నివాసం చేయాలని కోరుకోలేదు. ఎక్కడైనా కానీ ఒక గుడారం వేసుకుని పునాదులు గల పట్టణం కోసం వేసి జీవించాడు. ఆమేన్, హల్లెలూయా. దేనికోసమంట? పునాదులు గల పట్టణం కోసం ఆయన వేసి జీవించున్నాడని మనం పాట పాడుతున్నాం. నిజమే, అతడు ధనవంతుడు, పేరు కలిగిన వాడు, ఏదైనా చేయవచ్చు. అన్ని చేసిన వాడి సమస్తము వ్యర్థము. సూర్యుని కింద ప్రతిదీ కూడా ఏమన్నాడు? సమస్తము వ్యర్థమే. అయ్యో, భూలోపల ఏది కూడా ఘనత, సంతోషం. నా దగ్గర భార్యలు లేరనుకున్నారా? ఉపపత్తులు లేరనుకున్నారా? చెరువులు లేవా? ఏమైనా తక్కువ? గాడిదలు, గుర్రాలు, ఎద్దులు, ఆవులు, ఇంకా ఒంటెలు, ఇంకా అన్ని కూడా, కోతులు కూడా ఉన్నాయి అతని దగ్గర. కోతులు కూడా దింపించుకున్నాను. నెమలు ఉన్నాయి, ఏమైనా ఎన్ని ఉన్నాయి కానీ ఇదంతా కూడా దేనందుకు కూడా నాకు సంతోషము లేదు. కావాలి పిల్లలకి పెళ్లి చేస్తాం ఘనంగా. అక్కడికి అంటున్నాడు, ఈ భార్యలు బట్టి కూడా నాకు నా మనసు నెమ్మది లేదు. వీరు ఎక్కడికి లాగేశారు? దేవుడి నుంచి లోకానికి లాగేశారు భార్య. లోకాశలు ఎక్కువైతే, లోక తలంపులు ఎక్కువైతే ఏమైపోతాం? దేవుడి నుంచి దూరం అయిపోతామయ్య. తప్పిపోయిన కుమారులాగా మనం ఏడవచ్చు వస్తుంది. ఎవరో నయోమి అంటుంది, అయ్యో నేను సమృద్ధి గల దానిమే ఇల్లు తిని దేవుడేమన్నాడు? రిక్తురాలుగా చేశాడంట. ఏంటండి? రిక్తురాలుగా చేస్తాడంటున్నాడు. అలాగ పరిశుద్ధ గ్రంథం చదువు అనేకులు మనకి అగపడరా? అనేకులు భక్తుల గురించి మనం చదవట్లేదా? కానీ ప్రభుని కలిగి ప్రభువులో తన ఇంటిని కట్టుకున్న వారు తలగానే ఉన్నారు కానీ మళ్ళీ వారి జీవితం శ్రమల పోదు. కానీ అది మొదట మనం భూలోకం ఎలా జీవించాలంటే, నీవు దేవుని యొక్క మహిమని కలిగి నీవు జీవించదు కాక. ఇప్పుడు మళ్ళీ 2 మాటలు కింద చదువుకుందాం చూడండి. 2 మాటలు 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము అక్కడ 13వ చదవండి. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతను తెప్పించినట్లు నీవు అతడు చోటు చూసి రమ్మని సెలవీయగా అతను దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. కాబట్టి రాజు అతనికి గుర్రములను రథములను గొప్ప సైన్యం పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు ఎంతగడలేసి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణ చుట్టుకున్నట్టుగా కనబడెను. అంతడు అతని పనివాడు, అయ్యో నా ఏలిన వాడా, మనం ఏమీ చేయదు. వినండి, అయ్యో అనేవాడ. ఏమక్కడాడు? ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా దగ్గర ఉన్నాడు. ఎలీషా ద్వారా అనేకమైన అద్భుతాలు చూశాడు. ఈరోజు సంఘంలో కూడా దేవుని యొక్క శక్తిని మనం వింటున్నాం. దేవుని యొక్క ప్రభావం కూర్చున్న వార్తలు వింటున్నాం. సువార్తను జీవం ఇచ్చే సువార్తను వింటున్నాం. మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవగానే మనం కూడా ఏమంటాం? అయ్యో నా బ్రతుకు అయిపోయిందంట. అవునా కదండి? దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని ప్రభావాన్ని చూస్తున్నాం, దేవుని శక్తిని కూర్చున్న వార్తలు వింటున్నాం. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదని నమ్ముచున్నాం. మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు. యేసు ప్రభుత్వం ఉండి సముద్రంలో ప్రయాణం చేస్తున్న శిశువులను కనిపెట్టడానికి ప్రభు సముద్రానికి ఆజ్ఞాపించలేదా? ఏ వాడని కొట్టిందంట? యేసు ఉన్న వాడనే నావనే సముద్ర తుఫాను కొట్టిందండి. అక్కడ కొన్ని వాడలు ఆ వాళ్ళకి ఎటువంటి తుఫాను వచ్చినట్టు కూడా చూడలే. కానీ యేసు ప్రభు శిష్యులున్న నావను సముద్ర తుఫాను కొడుతుండగా వారు భయభీతులై అయ్యో ఇగో మేము నశించిపోతాం, నీకు చింత లేదా అనగా. సముద్ర తుఫాన్లు ఎవరు నిద్ర అవుతారా? ఎంత మొత్తులు ఉన్నా చిన్న నీటి సుక్క ఇలా మోకానికి కొట్టగానే మనం ఎంత మొత్తులు ఉన్నాయి కానీ కళ్ళు తెలపోని కానీ తెచ్చేస్తాం. అవునే కదండి? మరి అక్కడ భయంకర తుఫాను వాడేమో ఇలా ఎగిరి ఇలా పడుతుంది నావ. అవునే కదండి? అక్కడ వారు అంటుంటారు, అయ్యా మేము నశించిపోతే నీకు చింత లేదంటే అప్పుడు ప్రభు వారు అన్న మాట తెలుసా? అల్ప విశ్వాసులారా. ఏమన్నారండి? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని మాట్లాడి ఆయన
సముద్రంతో మాట్లాడాడు. అబ్బా, ఎవరితో మాట్లాడాడట? సముద్రానికి ఎప్పుడైనా చెవులు ఇచ్చాడా దేవుడు? సముద్రానికి ఎప్పుడైనా నోరు ఇచ్చాడా దేవుడు? మాటను ఎప్పుడైనా ఇచ్చాడా? పోనీ అయ్యా సముద్రం నీ మాట నా మాట వింటుందా? లేదు. మళ్ళా అభిషేకం లేదు. ప్రభు వారు మాట్లాడితే సముద్రమా నిమ్మలించాడు, కానీ అది నిమ్మలమైపోయింది. హల్లెలూయా. మన బ్రతుకులు ఎదురవుతున్న ఆంది తుఫాన్లు ఎటువంటివి అయినా కానీ నీ రక్షకుడు ఉన్నాడు, నీ స్వామి ఉన్నాడు. మనసు వైపు పరిగెట్టొద్దు, లోకం వైపు పరిగెట్టొద్దు. లోకంలో 4 రాళ్ళు ఏం చెప్తారని 4 రాళ్ళు ఆ హృదయాల దగ్గరికి మనం వెళ్ళనే ఆ మాటలు మనకి పనికిరావు. ఆ మాటలు వింటాడు కాదు దేవుడిని ఏర్పాటు చేసుకున్నది. ఆ మాటలు విని వారి ప్రకారంగా నువ్వు నడుస్తావని కాదు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుని సహవాసానికి నడిపిస్తున్నది. అయ్యా శ్రమల్లో శోధనలో ఏదైనా కానీ మోకాళ్ళు వంచు. ఆమేన్. హల్లెలూయా. మోకాళ్ళు వంచు. మోకాళ్ళు వంచే సర్వశక్తిమంతుడైన ప్రభువైన యేసు నిన్ను దర్శించబోచున్నాడు. నిన్ను దర్శించబోచున్నాడు. నీ కార్యము సఫలము చే దేవుడు నీకంటే ముందుగా వెళ్తున్నాడు. నీ కార్యము సఫలం చేయడం నీకంటే ముందుగా వెళ్తున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. భయము లేదు మనకు ఇహలో, భయము లేదు మనకు ఇహలో. యేసు మనకు తోడయున్నాడు. యేసు మనకు తోడయున్నాడు. జయము మనకు నిశ్చయమేగా. జయము మనకు నిశ్చయమేగా. సైన్యములకు అధిపతియగు యెహోవా మన ముందు వెళ్ళుచున్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన ఆజ్ఞాపించక మిడతలు వచ్చేసినాయి. ఆయన ఆజ్ఞాపించక కప్పులు వచ్చినాయి. ఆయన ఆజ్ఞాపించక భూమి నెరవేర్చింది. ఆకాశము తెరబడింది. ఆకాశ అగ్ని కుమ్మరింపబడింది. దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు. దేవుడు ఉన్నాడని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. నీ శ్రమలో, నీ వేదనలో, నీ పోరాటంలో నీవు కలిగిన పరిస్థితి ఏంటి? ప్రభుని నువ్వు వేడుకుందువు గాక, ప్రభుతో మాట్లాడుదువు గాక. మనము చూడండి, అక్కడ వారు కలవరం పడ్డారంట. కల్లోలం అనే మాట ఉంది కదండి. ఏముందంట? కల్లోలం. లోకంలో ఉన్నవారు కల్లోల పడవచ్చు, కానీ మనము కల్లోల పడకూడదు. అందుకనే లోకస్తుల వలె కాక, ఎలాగంటండి? లోకంలో ఉన్న వాడి వలె కాక ఎలా ఉండాలి? మనం ప్రభుని కలిగిన వాడిగా ప్రభులో ఉందుము గాక. ప్రభులో మన విశ్వాస గృహాన్ని కట్టుకోవాలి. చూడండి, యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టువారి ప్రయాసము. మరి నీ ఇంటిని కట్టడలేదు దేవుడు. అయ్యో నా ఇంట్లో ఏ బంగారం లేదండి, ఏ డబ్బు లేదండి, ఎక్కడన్నా ఇల్లు కట్టిందండి మీరు అది వచ్చిందండి. ఇల్లు అంటే అది కాదు. అది మానవులు కట్టుకోవడానికి దేవుడు మానవుడు ఆ అధికారం ఇచ్చారు. అవునా కదా? ఆత్మీయ ఇల్లుని కట్టుకోవాలి. ఆ ఆత్మీయ ఇల్లు కట్టబడితే నువ్వు పరలోకానికి వెళ్ళాలి. అందుకని ఆ ఇల్లు ఎవరు కట్టారు? ఆయన నీ ఇల్లు కట్టు నిమిత్తము ఆయన పరలోకంని విడిచి భూలోకానికి వచ్చి నువ్వు కలిగిన పాప శ్రాపాలన్నిటి నుంచి నిన్ను విడిపించి నీ ఆత్మీయ గృహాన్ని ఆశ్రయించి నిమిత్తం ఆ కలువరి శిలువలో నిలువెల్లా గాయాలు పాలయ్యాడు. చూడండి, ఈ ఇంటిని కట్టడానికి కాదు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు, ఏ సమయం దేవుడు నీకు కడతాడు. కానీ ఆత్మీయ గృహం తండ్రి వల్ల తల్లి వల్ల కట్టబడనే అది పరలోక దేవుని వల్ల జరిగే కార్యము మాత్రమే. హల్లెలూయా. కాబట్టి పరలోక దేవుడే నీ ఆత్మీయ గృహాన్ని కట్టాడు. మళ్ళీ ఆత్మీయ ఆశ్రయాలు కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడండి? ఆత్మీయ ఆశ్రయాలు కూడా ఇచ్చాడు. మనం చదువుకుంటా తీయదు కానీ 37 కీర్తనలో మనం చదువుకున్న కదా 19 వచ్చిన యెహోవా యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాసించిన మేలు ఎంతో గొప్పది. దాసించిన మేలు ఎంతో గొప్పది. పోయిన 2 వారాల క్రితం మీకు పోయిన వారం చెప్పిన వాక్యం ఏంటంట జ్ఞాపకం ఉందా?
అమ్మా అది అమ్మా అంతకుముందు ఏం చెప్పాను? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుతారు. వారు యెహోవా యందు భయభక్తులు లేని వలన నీ పాపం ఎక్కువైంది, నీ ద్రోహాలు ఎక్కువైంది, నీ చెడు ఎక్కువైపోయింది. చూసారా, వాక్యం కలిగి ఉండడం వల్ల చెడు మన ధరికి రాదు. పాప మాట అనే మాట వినటానికి పరిగెట్టం. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారనుకో, వాక్యం లేని సహోదరులు ఎంతమంది లోకం ఉన్నారు. వారు ఏం చెప్పుకుంటారో ఆ ఇంటి గురించి, ఈ ఇంటి గురించి, ఆ ఇంటి గురించి. మనం అలా మాట్లాడుతుంది దేవుడు ఒప్పుకుంటాడా? లేదు లేదు. అలా మాట్లాడుకుంటే ఏమవుతుంది? పాపం ఎక్కువ అవుతుంది, శాపం కూడా ఎక్కువ. ఎందుకంటే పాపంతో కూడా శాపంతో కూడా మాటలు అవే. కాబట్టి వాక్యం కలిగిన వారు ఆ పాప మాటలు, శాప మాటలు మాట్లాడకూడదు, వినకూడదు, చూడకూడదు. ఇప్పుడు చెప్పండి, చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. చూసిన దాన్ని బట్టి ఏం చేస్తాం? చేసేస్తాం. అదినే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడు. చెప్పండి, చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకూడదు కూడా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధమైన మాటలేనండి. అలా జీవిస్తేనే నువ్వు దేవుని బిడ్డవు. అలా జీవించిన మనకు ఏమిచ్చాడు? దైవ గ్రంథాన్ని ఇచ్చాడు. ఏ గ్రంథం అండి ఇది? దైవ ఉపదేశము. కాబట్టి దేవుడు తన ఉపదేశాన్ని మనకి ఇస్తున్నాడు, తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఉపదేశాన్ని కలిగి ఉంటే మన నేత్రాలు వెలిగించబడుతున్నాయి, జ్ఞానాత్మను పొందుకుంటాం, జ్ఞానంతో జీవించగలం. అందుకనే సామెతల గ్రంథం 14 జమ చేయొద్దు. సామెతల 14 జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకొనును. ఆ 3 రాళ్ళు ఏం చేస్తాంట? తన ఇంటిని తానే పీకేస్తున్నట్టు. అయ్యో ఎంత అవమానం చూసారా! ఈ రోజుల్లో భర్తను చంపుకునే భార్యలు లేరా? పరాయవాడి మీద మోహం. ఇప్పుడు భర్తను చంపేసింది, పరాయవాడితో జీవిస్తుంటే లేదు లేదు, అది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తెలిసిపోతుంది. దీనిలో పక్కే దాని జీవితాంతం కూడా సరసాలని ఉంటున్నారు. చూడండి, పాపము పరిపక్వమై మరణము కంటుందంట. ఏమంటుందంట? పాపము పరిపక్వమై. అది ఏం చెప్పాల? గర్భం ధరించాలి. పాపం ఏం ధరించాలి? ఆ సాతాను మౌనంగా ఉండేస్తాడా? ఎల్లని కడతాడు. గర్భం దాల్చింది ఏమన్నా ఉంటే ఏమీ లేదు, కానీ మరణం మాత్రం నువ్వు పొందేసుకుంటా. ఆ పాపానికి మిగిలిన బహుమానం ఏదైనా ఉందంటే మరణం తప్ప ఇంకేమైనా ఉందంటే ఏం లేదు. తర్వాత శోధన. అందులో మొదటంట పాపం మధురంగా ఉంటుందంట, తీగా ఉంటుందంట. రాను 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 దాని విషయం ఏంటో నీకు తెలుసు, కురుంగిపోతావు బ్రతుకు. అయ్యో ఈ పని ఎందుకు చేశానా, అయ్యో ఎందుకు చేశానా. ఆ బ్రతుకులు మనల్ని పడనివ్వకుండా ప్రభు మనల్ని కాపాడలేదా? ప్రభు మనల్ని ఆ మార్గం నుండి వెళ్ళొద్దని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ అధ్యాయం 6వ అధ్యాయం చెప్పడం లేదా ప్రభు మనకి? అయ్యా, ఈ నీతి సూత్రాలు ప్రేమించిన వాడంట నీతిని కలిగి వాడు వర్ధిల్చున్నాడు. వాడు నడవడి, వాడి కాలు తడబడనే, వాడి మాట తడబడనే, వాడి ప్రవర్తన ఎప్పుడు కూడా తడబడనే. ఎక్కడ చూసినాక వాడు తడబడే అనుభవం వాడిలో చక్కగా ఏంటంటే మన బ్రతుకును చక్కగా వర్ధింపు చేసే దైవ గ్రంథం ఇచ్చాడు. దైవ గ్రంథాన్ని కలిగి ఉన్న వారందరూ కూడా దైవ పోలికని కలిగి వారు నడుస్తున్నారు, జీవిస్తున్నారు. ఈ లోకం ఎక్కడ కూడా కనబడకుండా ప్రభు రాజ్యం కోసం వారు ఎదురు చూస్తున్నారు. అట్టి కృప మనకందరికి, ఇంటి వారికి తోడై నడిపించును గాక. ఆమేన్. మన 2 చేతులు పైకెత్తి దేవుని ఇచ్చిన ఉపదేశం బట్టి దేవునికి సమర్పించుకుందాం. స్తోత్రము. ప్రభు మాట్లాడు. ఒక్కసారి మోకరించి దేవుని సమర్పించుకుందాం. సిరియన్లు ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? సిరియన్లు ఎందుకు ప్రవక్త లేడు? ఇశ్రాయేలు ఎందుకు ప్రవక్త ఉన్నాడు? మారు సిరియన్లు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు నాశనం చేయాలని కలుగున్నారు. కానీ ఒక్కరోజు కూడా సిరియన్లు ఇశ్రాయేలు ప్రజలను యుద్ధం చేసిన లేనే లేదు. ఎలీషా ఉన్నంత కాలం కూడా, ఎలీషా బ్రతికినంత కాలం ఇశ్రాయేలు అన్నాడు కూడా శత్రు చేతుల్లో పడలేదు. శత్రులు వస్తున్నారు, ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా రాయబడిందంటే
శత్రులు అక్కడ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మాటలన్నీ కూడా ఎలీషాకు దేవుడు బయలుపరిచేవాడు. ఎంత గొప్ప కృప చూసావా? నీ పాదముని ఇరుకులో పడలేవుడు నీ ప్రభు. హల్లెలూయా! నీ ప్రభు ఎంత దయాళుడంటే ఇశ్రాయేలు కాపాడువాడు. కూడా వాగ్దానముతో దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇది నేను బలపరచువాడు నేనంటున్నాడు. ఇది నీకు తోడే నడిపించేవాడును నేనంటున్నాడు. నీ తల్లి వచ్చిన కానీ నేను నిన్ను మరో నారచేతులు నిన్ను చెక్కిన ఏ కాలం ప్రతి కాలములు కూడా ప్రభు మన రూపాన్ని చూస్తున్నాడు. అమ్మా ఇంకా చెప్పాలి, ఇంకా లోతైన సారాంశం సమయం పెట్టి నేను ముగించున్నాను. ప్రియుడ, వాక్యం ఎంత లోతుగా వెళ్ళినా కానీ ఇంకా వినాలనిపిస్తాను. ఏమో లోతైన వాక్యం మనకెందుకు ఇచ్చాడు ప్రభు మనకు తెలియదు. కానీ కొన్ని మాటలు వింటున్నాం, మళ్ళీ ఈ మాట వచ్చే మంగళవారానికి జ్ఞాపకం ఉంటుందో ఉంటలేదు తెలియదమ్మా. ఉంటుందో ఉంటలేదు దాన్ని నెమరు వేసుకోలేకపోతున్నా. ఆయన గారి ప్రభు మంగళవారం మళ్ళీ సమకూర్చి మాట్లాడతలేదా? మళ్ళీ ప్రార్థన చేయకపోయినా కానీ ప్రభు మనల్ని ప్రేరేపిస్తలేదా? అమ్మా ప్రభు ప్రేమ గొప్పది. నీవు నేను చేసేది ఏమీ లేదు. ఈ సమయం ప్రభు గొప్పవాడు అయి అంటున్నామేమో, తెల్లారితే మర్చిపోతున్నామేమో. ఈ బాధ అంటే శోధన అంటే అంటామేమో, కుమిలిపోతామేమో. అయినప్పుడు కూడా ప్రభు నేను నిన్ను మరువలేను. నువ్వు మర్చిపోయినా కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను మరువలేను. రా, మన పాపాలు నీ పాపం ఎటువంటిదనే మనము రా, మన వివాదము తీర్చుకుందా. నీ పాపం ఎటువంటివైనా కానీ అవి ఎంత తెల్లగా అయిపోతాయంటే హీమము కంటే ఎంత గొప్ప కృపనిచ్చాడు. భక్తుడు పాపం చేసి ప్రభా నీ సన్నిధిని త్రోసివేయకు, నీవు ఇచ్చిన ఆత్మను ఆదరించి తీసివేయకని కన్నీరు కాచగా దేవుడు మళ్ళీ ఆత్మతో అభిషేకించలేదా? ప్రాయశ్చిత్తమనే మనసుందా? ప్రత్యతాపడే హృదయాలు కలుగున్నామా? ప్రభు మాటని వింటున్నాం. మనము ప్రాయశ్చిత్తమనే హృదయాలు కలిగి జీవిస్తున్నామా లేవా? మనం పరీక్షించుకుందాం. ఒక్క మాట మాత్రం మర్చిపోకు, నువ్వెప్పుడు కూడా లోకస్తుడు కానీ కాకుండా ప్రభువుని పేరు పెట్టి పిలిచాడు. నువ్వు లోకములో ఉండకుండా ఆయన నిలువెల్ల కూడా గాయము చెందాడు. ఆయన గాయం ద్వారా అమూల్యమైన రక్తము ప్రవాహం వలె పొల్లిందంట. ఆ యవన కాలంలో ప్రభు వారు మనకు సిందించిన అమూల్యమైన రక్తాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ యవన కాలంలో నరుడు యవన కాలం తన కలుపు ఏంటో మనకు తెలుసు. తన ఇష్టానుసారంగా పోతాడు. ఆయన కూడా ఎవరి కాలంలోనే మన కోసము బలియాగమైన ప్రభు మన చేతులు చేసిన పాపాలను చేతుల మేకులు, మన పాదాలతో నడిచిన చెడు నడవడానికి పాదాల మేకు. మన హృదయము ఎప్పుడు కూడా దుష్ట తలంపులు కలిగింది కాబట్టి ఆయన హృదయమును బల్లెపు పోటు. మన తలంపులు ఎప్పుడు కూడా చెడ్డ తలలో మూల కిరీటం. నిలువెల్లా ఆయన గాయాలు చెంది ఉన్నాడు. నిలువెల్లా గాయాలతో నలిగిపోయాడు. మాటలు కాదు, ఉదయకాలం 9 గంటల మాటలు మధ్యాహ్నము 1 గంట మన ఎండలో ఉంటే తట్టుకోలేమే. ఈ రాత్రులు కరెంటు పోయినా కూడా సహించలేము. మరి ప్రభు నీ కోసం ఎంతగా సహించాడు. దాహముడిది ఏమి ఇచ్చారంట? చేదు చిరక. నువ్వు ఆవేశపడి అలసిపోయి ఇంటికి వస్తే ఏదో చేతికి తాగిస్తే తాగలవా? ఒక్క మీద పాడేసి కొట్టి వేస్తా. ఆయన ఎంత చేతులు తాగి ప్రభా నేను చేతి తాగితే నీ బిడ్డలు మధురమైన జలాలు వారు తాగాలి. నాకు చేతి తాగించా నీకు స్తోత్రము. నీ బిడ్డల భూలోకంలో ఉన్న వారు మొదలైన జలమును వారు తాగాలని ప్రభు తండ్రికి సమర్పించుకోలేదా? ఆయన మనల్ని క్షమించలేదా? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదని ప్రాధాన్యపడిన ప్రభు నా బిడ్డలారు నా సోదరము ప్రభు ప్రేమను మర్చిపోద్దామా? ప్రభుని విడిచి ఒక్క దూరం కూడా ఉండద్దు. ఒక్క గంట కూడా మనలో అటువంటిది ఉండకూడదు. ప్రభువే మనం మర్చిపోతే అసలు భూలోకమే ఉండదంట. భూలోకానికి సమయం పెట్టాడు, సమస్తానికి కూడా సమయము ఉంచాడు ప్రభువు.
ఆది కాండంలో సృష్టించిన వాటి అన్నిటి కూడా ప్రకటన గ్రంథంలో తీర్పు ఉన్నదని మనం చదువుతున్నాం. ఆది కాండం సృష్టించిన సమస్త సృష్టి అగ్నితో కాల్చి వేయబోతున్నానని కూడా ప్రకటనలో మాట్లాడారు. ఆయన అగ్ని నేత్రములు గలవాడు, అపరంజి పాదములు కలిగిన వాడు. హల్లెలూయా. ఆ ప్రభుని ఎలా స్మరిస్తున్నావు? ఆ ప్రభు సేవ ఎలా చేస్తున్నావు? ఆ ప్రభు కోసం ఎలా బ్రతకాలనుకుంటున్నావు? నాకు మెంట్ ఇవ్వలేదు అనొద్దు, నాకు డబ్బు ఇవ్వలేదు అనొద్దు, నాకు బిల్డింగ్ ఇవ్వలేదు అనొద్దు, నాకు ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు ఆయన అనొద్దు. ఏమ్మా, అందుకని గొప్ప రాజ్యాన్ని మనకి ఇచ్చాడు. ఈ మట్టి నశించిపోయే లోకంలో నువ్వు కావాలంటున్నావు. పరలోక రాజ్యం రత్నాలు వైడూరాలతో కలిగిన రాజ్యం, బంగారపు వీధుల్లో మనల్ని నడిపించాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. బంగారపు వీధుల్లో నిన్ను నడిపించడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. బంగారు వీధుల్లో నడవాలంటే ఆయన తన రక్తాన్ని కాచి ఉన్నాడు, ఆయన తన రక్తాన్ని చిందించున్నాడు, బలియాగమయ్యాడు. ఆఖరికి మరణిస్తేనే గాని రక్షణ మనకు దొరకదని ఆయనే మరణించాడు. సమస్తము సమాప్తము చేశాడు. ఇక సమస్తం ఈ లోకంలో ఏ సమస్తమైన ఇక దానికి అధికారము లేదు లేదు లేదు. వ్యాధికి లేదు, బాధకు లేదు, ఇబ్బందులు లేవు. ఏ విషయంలో బంధింపబడినా దానికి ఇక అధికారము లేదు. సమస్తము సమాప్తం అయిపోయినాయమ్మా. నీ బ్రతుకు కాలం అంతా కూడా ఈ లోకంలో ఏ అధికారమైనా కానీ దాన్ని నా దేవుడు సమాప్తము చేస్తున్నాడు. హల్లెలూయా. సమాప్తం చేసేస్తున్నాడు. సమస్తము చేసేసి ఆయన నీకు విమోచన ఇచ్చినాడు, విడుదల చేస్తున్నాడు. ప్రభు అన్నాడు, నిన్ను తలగా చేస్తాను, నిన్ను తలగా చేస్తాను. యెహోవా ఆశ్రయింపబడిన వాడా లోపలికి రమ్ము. ఎంత విలువైన మాట! యెహోవా వల్ల ఎవరైనా ఆకాశాలు గడగడ ఉనికిపోతున్నాయి, సూర్య చంద్ర నక్షత్రాలు సర్వము కూడా గడగడ ఉనికిపోతున్నాయి. ఆజ్ఞాపన సముద్రము ఆరిపోతుంది. అది ఎంత లోతైనా కానీ దానికి బలము లేదు. భూమి దాని స్థానంలో నిలబడడానికి అధికారము లేనప్పటికీ కూడా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. మనం మాత్రం దేవునికి విధేయులుగా ఉండట్లేదేమో, నిన్న వాక్యం నెమరు వేసుకోలేకపోతుందేమో. ఈ రాత్రి కదా ప్రభు మాట్లాడాడు. నేను బలహీనంగా ఎంత వాక్యం చెప్పాలని కూడా అనుకోలేదు. ప్రభు నన్ను బలపరిచి ఇక ప్రభు మాట్లాడి ఉన్నాడు. ప్రభు స్వరమైన మనమందరం కూడా ధన్యులము, ధన్యులమై ఉన్నాము. ధన్యత కలిగి జీవించే నిమిత్తము ధన్యకరమైన సహవాసాన్ని ప్రభు మనకి ఇచ్చున్నాడు. ప్రేమమైన పరిశుద్ధ, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. లోతైన మర్మాలు మాకు బయలుపరుస్తున్న దేవుడు, లోతైన వాక్యాన్ని బయలుపరుస్తున్న దేవుడు ప్రభు అయ్యా. అర్హులు కానప్పటికీ అర్హులుగా ఉండే భాగ్యం ఇచ్చావు ప్రభు. నిజమే ప్రభు. సిరియన్ ఎవరు, ఇశ్రాయేల్ ఎవరు? నేనా సిరియన్లు ఎంత అవమానమో, ఇశ్రాయేల్ ప్రజలకు ఎంత ఘనతో నేనా ఆ ప్రవక్తను ఇచ్చావయ్యా. వారి హృదయాలు తప్పుల నిమిత్తం, వారి యొక్క ప్రవర్తన సరి చేసుకునే నిమిత్తం, వారు ఎన్నడూ కూడా సదృశ్యంలో పడుకునే నిమిత్తం ప్రభు సిరియన్లు కంటే నీ బిడ్డలు ఎక్కువగా ఎంచి ఇచ్చావు స్వామి. వారు కల్లోలం పడ్డారయ్యా, వారు కలవరం చెందారయ్యా. ఆఖరికి తట్టుకోలేక ఎలీషా ఇంటికి పంపించగానే ప్రభా ఎలీషా అంటున్నాడు, వారి పక్షంగా ఉన్నవాడి కంటే మన పక్షంగా ఉన్నవాడు మరీ గొప్పవాడు. హల్లెలూయా. యెహోవా వీడి కళ్ళు తెరు, వీడి కళ్ళు తెరు అని ప్రార్థన చేయగా వాడు ప్రభా వారి చుట్టూ అగ్ని రథాలు ఉన్నట్లు చూస్తున్నాడయ్యా. నిజమే ప్రభా, మా బ్రతుకు చుట్టూ యావత్తు అగ్ని రథాలు ఉంచిన మహా గొప్ప దేవా. శ్రమలో శోధనలు కూడా మమ్మల్ని విడనాడని మా దేవా, మా చుట్టూ అగ్ని మహిమతో ఆకర్షిస్తున్న మా గొప్ప దేవా, మీకు స్తోత్రమయ్యా. ఎంత అమూల్యమైన సమయం ఇచ్చావయ్యా, ఎంత అమూల్య వర్తమానం సమయం ఇచ్చారు. వచ్చిన బిడ్డలు ఆశ్రయించండి, మీరు సంతానాన్ని నేను అభివృద్ధి పరచండి అయ్యా. ఇక్కడ అనేకలు వచ్చి ఈ అమూల్యమైన మాటల్ని, ఈ ధన్యకరణ మాటల్ని, ఈ ఉన్నతమైన మాటల్ని జీవం అనుగ్రహం చేసి జీవం గల లేఖల్ని వినడానికి కూడా కృప దయచేయమని
మీరు ఆకడాల్సిన మళ్ళీ వచ్చే మంగళవారం కూడా సహాయం చేయండి ప్రభా. సకల జరుగుతున్న పని నిమిత్తం ప్రభా ఎంతోగానో సహకరించిన బిడ్డలు ఉన్నారు. ఇదిగో మా మధ్య ప్రభా నైనా రమేష్ కూడా వచ్చిన్నారు, అలాగే రాజు గారు బట్టి కూడా మీకు స్తోత్రం ప్రభా. పనులు సహకరించిన బిడ్డలు, ఇదిగో ఈ కోటికలు సహకరించే బిడ్డలు, ఈ కోటికి ఏర్పరిచిన అయ్యా మరి మా నారమ్మ గారి బట్టి నేను నరసింహమూర్తి గారు బలహీనంగా ఉన్నారని విన్నా, నారమ్మ గారు బలహీనంగా ఉన్నారని విన్నా. ఇరువురికి మంచి ఆరోగ్య దయచేయండి. రేణుక గారి బట్టి, భవాని గారి బట్టి కూడా మీకు స్తోత్రం. ఈ కూడిక ఈ రోజు విని వాళ్ళు తిరిగి తన బిడ్డలకి దగ్గరికి వెళ్ళాలని ఉత్సాహం దాగిపోయారయ్యా. మంచి ఉపదేశాలు ఇచ్చావు స్వామి, మంచి మాటలు ఇచ్చావు స్వామి. భవాని గారు వారి పెద్ద కుమార్తెను కూడా ఆస్వాదించండి. వారి దాంపత్య జీవితంలో కలతలన్నీ కూడా తొలగిపోను గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున తన భర్త వచ్చి నా భార్య నా బిడ్డ అని మాట్లాడుతుంది గాక. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను బంధకాలని తొలగిపోతున్నాడు. వారి దాంపత్య జీవితంలో సాతాను చేసిన అడ్డురాయి దేవుడు వెలగొట్టబోతున్నాడు, వెలగొట్టబోయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాయి తొలగించేస్తాడు నా ప్రభు. వారిద్దరు ఏకమవబోతున్నారు. చిన్న కుమార్తె వివాహం ఘనముగా జరగబోతుంది. ఘనముగా జరిగించి దేవుడు మరణించున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన వారిని దేవుడు మరువనంటున్నాడు, తన వారిని దేవుడు విడవనంటున్నాడు. అటు దేవుని కృప ఇటు వారికి వచ్చిన మీకును తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వచ్చిన మనకును సకల పరిశుద్ధులకు ఇంటి వారికి తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా నా ప్రాణమా ఆయన చేసిన ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం దీవించును గాక. సోదరి సాక్షి చెప్తారంట. మరి గతించిన వారం నుండి నాకైతే జ్వరం వస్తుంది, తగ్గుతుంది, వర్షం తగ్గుతుంది, అలాగే అయిపోతుంది ఏంటనేసి అలాగే బాధపడుతుంటే మరి బ్లడ్ చెక్ చేసినప్పుడు టైఫాయిడ్ కొంచెం తగ్గింది అనేసి అని చెప్పారండి. సర్లే ట్యాబ్లెట్లు వేసుకున్నాను, పర్లేదు బాగానే ఉంది అనుకుంటే అప్పటికి దగ్గు మొదలెట్టింది. 4 రోజులు పట్టి తగ్గలేకపోతుంది. ఏడ్చేద్దాం, దగ్గుతుంది, తలంతా కడుపు అంతా కదిలిపోతుంది. రాత్రి అయితే మరీ ఎక్కువ అయిపోయింది అనమాట. నిన్న పొద్దున మొదలెట్టి సాయంత్రం వరకు ఎరగ తగ్గేస్తానమాట. ఇంకా మంచి మీదకి వెళ్ళిపోయి ప్రభువుని నేను తప్పు చేసేస్తాను, నేను ఏమన్నా తెలిసి తెలియక తప్పు చేయాలి, నన్ను వర్ణించయ్యొద్దు అనేసి ప్రార్థన చేసుకోవడానికి అసలు మాట్లాడితే వచ్చేస్తుంది. ప్రభు ఈ వారం అంతా కూడా ప్రార్థన చేస్తలేదు. ప్రభు నా స్థితిని నన్ను విడిపించాను. వార్లింగ పడుకుని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు లెమ్ము తేజరను యెహోవా లెమ్ము తేజరను యెహోవా అనేది కమ్ముతుంది. ముమ్మారు మాట్లాడేప్పుడు అలాగే తొప్పుడేసుకుని పడుకున్నాను. ఇంకా అలాగే నేను ఎలా కూర్చున్నాను నాకే తెలియదు. నాకు మంచి మీద నన్ను కింద కూడా దిగుతాకి నాకు ఒప్పులేదు. మంచి మీద అరగంట సేపు అయిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్తుతులు చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వారం అంతా కోల్పోయిన ప్రార్థన దేవుడు నాకు ఇచ్చేసాడు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ప్రభు వారం అంతా ప్రార్థన లేదని నేను బాధపడినప్పుడు తల్లి మన వాళ్ళకి ఇచ్చి వెంటనే నీ పరిశుద్ధాత్మకు సహాయం పంపించాలని నేను ఎంతగానో స్తుతులు చెల్లించుకున్నాను. డబ్బు కూడా మరి రాత్రానికి లేదు కానీ మళ్ళీ పొద్దున్న బయలుదేరింది డబ్బు. దేవుని కృప ప్రభు అని సన్నిధికి వెళ్తున్న డబ్బు వల్ల వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకూడదు ప్రభు. నీ చిత్తమైతే డబ్బును అనిస్తే నేను మట్టుకు వెళ్తాను ప్రభు అని. నాకైతే వెళ్ళాలి ఆశ ఉన్నది, సన్ని దూరం అయిపోతున్నానని బాధ ఉన్నది. కానీ మోకరించి ఒక్కసారి ప్రభు అని చిత్తమైతే డబ్బును అనిస్తే నేను వెళ్తాను. లేదంటే నేను అడుగు బయట పెట్టిన ప్రభు. వాటిని ఎవరు వెళ్ళిపోయినా డబ్బు అయిపోయి చూస్తారు కానీ నేను ఎంతగానో మొరపెట్టుకున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు డబ్బు రాకుండా దేవుడు ఎంతగానో నన్ను స్వస్థపరిచిన నాతో మాట్లాడిన దేవునికి దేవా వేలాది వందలు స్తోత్రం. ఈ చిన్న చాట్లు దేవునికి భయంకరంగా మాట్లాడుతుంది. అందరు పలహారం తీసుకోండి.